4 కప్పులు ఒక చోటు ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. నందిని నందిని ఏంటి ఏం చేస్తున్నావే? వంట చేస్తున్నా. మీ ఆయన ఇంకా రాలేదా? రోజు లేట్ గానే వస్తారు, ఇంకా రాలేదే. మా ఆయన ఇలాగే లేట్ గా వస్తే ఓ చిట్కా పాటించానే. ఏంటది? ఇలాగే లేట్ గా వచ్చి తలుపు కొడితే వచ్చింది సుబ్బారావా వెంకట్రావా అన్నాను అంతే. రోజు 11ంటికి వచ్చి ఆయన 7ంటికి వచ్చి కూర్చుంటున్నాడే. అవునా? సర్లేవే, ఇంట్లో పప్పు పెట్టాను, వెళ్ళేసి వస్తానే. అలాగేనే, నాకు పని ఉంది. నందిని నందిని వచ్చింది ఎవరు? బాబురావా అచ్యుతరావా? బాబురావా అచ్యుతరావునా? ఏమే నందిని, మీరా? ఈ బాబురావు అచ్యుతరావు ఎవరే? ఎవరు లేరులేండి. ఏం మాట్లాడతారో అర్థం కాదు. అది సర్లే గాని హరినాథ్ కొడుకు పెళ్లికి వెళ్దాం అన్నారు కదా. నాకు వెళ్ళేంత ఓపిక లేదు, నువ్వు వెళ్తే వెళ్ళిపో. సర్లే, నేను వెళ్తాను. వెళ్ళి చావుపో. యావండి యావండి? ఎవరు? స్వరూపానా సావిత్రినా? స్వరూపన సావిత్రినా? ఏవండి ఏవండి? ఓ నువ్వా? ఈ స్వరూప సావిత్రి ఎవరు? ఈ బాబురావు అచ్యుతరావు ఎవరు? అదేం లేదు, అది ఉత్తునే అన్నాను. ఇది కూడా నేను ఉత్తినే అన్నాను. అది నిజం అయితే ఇది నిజం, అది అబద్ధం అయితే ఇది అబద్ధం. అర్థమైందా? మీ చిట్కాలు వంటిట్లో పాటించండి, మొగుడు మీద పాటించకండి. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. అర్థమైందా? నాకున్న బడ్జెట్ కి ఇంకో దాన్ని మెయింటైన్ చేసేంత స్తోమత నాకు లేదు. ఒకవేళ మనసు సహకరించినా పర్సు సహకరించదు. రోజు ఆఫీస్ నుంచి లేట్ గా వస్తుంటేను చిన్నిళ్ళు ఏమైనా పెట్టారేమో అని డౌట్. ఉన్నీళ్ళకే అతి కట్టలేక వస్తున్నాయి ఇక్కడ. నా మొగానికి చిన్నిళ్ళ అక్కడ తొందరగా ఇంటికి వెళ్తా అంటే ఎండి దొప్పుతాడు, లేట్ గా వస్తుంటే మీరు దొప్పుతారు. ఒక సామాన్య ఉద్యోగ జీవితం దొప్పించుకోవడానికి సరిపోతుంది ఇక్కడ. అరే మొగుడు లేట్ గా ఎందుకు వస్తున్నారని డౌట్ పడతారు, కానీ నా మొగుడు లేట్ గా వచ్చాడే అని జాలిపడరు ఎందుకే? ప్రపంచంలో ఎవరు క్వశ్చన్ వేసినా కూడా ఆనందంగా సమాధానం చెప్తారు. పెళ్ళాం క్వశ్చన్ వేస్తేనే ఇరుచుకు పడతారు. ఏమిటో అది క్వశ్చన్ బట్టి కాదు, పెళ్ళాన్ని బట్టి ఉంటది అది. ఈ బాబురావు అచ్యుతరావుడ ఎవరిదో నాకు తెలుస్తుంది. చెప్తా చెప్తా, ఒక్కొక్కటి పుర్రె పగలు కొడతాను. ఏమనుకుంటున్నావు? నా కాపురంలో ఏమైనా ఎంటర్ అయితే? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల. ఏమే కావి తీసుకురా. నందిని నందిని ఇక్కడున్నావా? ఏం గోపాలం, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? నీ ఇంట్లో ఉండమంటావా? గోపాలం గారికి ఒళ్ళన్నీ జోకులే. నీకు ఒళ్ళంతా సొట్టలే. ఏమే నందిని, మా ఆయన దుబాయ్ నుంచి బంగార హారం పంపించాడే, ఎలా ఉంది? చాలా బాగుంది. అదేమిటోనే, ఆయన ఏం పంపించినా నీకు చూపించలేదనుకో, అసలు నిద్రే పట్టదనుకో. అవునులే, చూపించేంత వరకు నీకు నిద్ర పట్టదు, చూసిన తర్వాత దానికి నిద్ర పట్టదు, ఇవన్నీ చూసిన తర్వాత మొగుడికి నిద్ర పట్టదు. ఏమండి చూసారా దాని మొగుడు ఎంతెంత బంగారం పంపిస్తున్నాడో? దాని జీవితంలో బంగారం ఉంది కానీ శృంగారం లేదు అక్కడ. నా జీవితంలో శృంగారం ఉంది కానీ బంగారం లేదు. బంగారం లేని శృంగారం ఎందుకు? ఏం మనుషులే మీరు? మీకు అడిగింది ఇస్తే నా మొగుడు మన్మధుడు అంటారు, అడిగింది ఇవ్వలేదు అనుకో నా మొగుడు మగాడే కాదే అంటారు. నందిని నందిని, ఏంటి గోపాలం ఇంట్లో ఉన్నారా? ప్రతిదీ వచ్చి ఏం గోపాలం ఇంట్లో ఉన్నారా, గోపాలం ఇంట్లో ఉన్నారా అంటారంటే, దా ఇంట్లో నేను ఉండిపోతే ఎవరు ఉంటారు? నీ ఇంట్లో ఉన్నా, దా ఇంట్లో ఉంటా. అదే ఇంట్లో ఉంటేను ఇంట్లో ఉన్నారా అని అడిగానండి. నందిని నందిని, ఏం చేస్తున్నావే? బట్టలు ఉతుకుతున్నానే. 2017లో ఇలా స్విచ్ చేస్తే అలా బట్టలు ఉతికేసే వాషింగ్ మిషన్లు ఉండగా నువ్వు ఇంకా బండ మీద బట్టలు ఉతుకుతున్నావే బట్టలు. మరేం చేయను, మీ అందరి జీవితాలు మెట్రో రైళ్లకు ఓ దూసుకెళ్తున్నాయి. నా జీవితమే గూడ్స్ బండ్లాగా గుతుకు గుతుకు గుతుకుమంటూ పోతుంది. అడగకుండానే అన్ని ఇచ్చేవాడనమ్మా మొగుడమ్మా. గోపాలం గారు మిమ్మల్ని ఏమనలేదు, ఫీల్ అయిపోకండి. అమ్మా మొత్తం చెప్పేసి గోపాలం నిన్నలేదు ఫీల్ అవ్వకండి అంటావా? అమ్మా నువ్వంటే సైలెంట్ గా ఉన్నావు, ఏదో వైలెంట్ ఏదో వాయిస్తావు, వాయించు. చెవిటి వాడికి చాగంటి ప్రవచనాలు గరికిపాటి ప్రవచనాలు చెప్పేం లాభంలే. మీ మాట చెప్పేమంటే చెవిటోళ్ళు అవుతున్నావు, ఊరికెవరు చెవిటోళ్ళు అవ్వట్లేదు ఇక్కడ. నందిని నందిని, ఇంకోటి వచ్చింది, ఇంక ఊపుకుంటూ వచ్చింది మళ్ళీ. గోపాలం నందిని లేదా? నందిని ఉంది కానీ ఈ పంది ఎవరని చూస్తున్నా.
నేను గోపాలం పక్కింటి ఇందుని. కూరలో వండే దోసకాయ ముక్కులో పెట్టుకుంటే గుర్తుపట్టలేకపోయా. ముక్కులే కాదు కళ్ళ మీద పెట్టుకున్నా. ఎందుకో చల్లగా ఉండాలని. మీరందరూ నా కాపురంలో చిచ్చులు పెడుతుంటే కళ్ళు చల్లబడట్లేదా? ఇంకా చల్లగా ఉండాలని కళ్ళకు దోసకాయ పెట్టుకోవాలి. గోపాలానికి ఒళ్ళంతా కామెడీనే. నందిని నా ఫ్రస్ట్రేషన్ చెప్తే కామెడీ ఉంది నీకు. ఏమే ఇంకో పంది ఎవరు వచ్చింది చూడు. ఏంటే నువ్వా? చెప్పు. ఏంటి ఈ ఫేస్ ఏంటి, ఐబ్రోస్ ఏంటి, జుట్టు ఏంటి? అప్పుడప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చు కదా. మా ఆయన బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి డబ్బులు ఇవ్వడే. వాళ్ళు ఇవ్వరే, మనమే తీసుకోవాలి. జాబ్ నుంచి ఇంటికి రాగానే బట్టలు ఇప్పేసి బాత్రూమ్కి వెళ్ళగానే వెనక జేబులో తీసుకొని వెనకాలకి వేసుకొని వెనకాల నుంచి వెనకాలకి బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. అవునా? వెనకాల నేను ఉంటానుగా. ఏం నేర్పుతున్నావు నువ్వు? నా పిల్లానికి దొంగతనం నేర్పుతున్నావే. భర్త జేబులోంచి డబ్బులు తీసుకోవడం పిల్లం ప్రథమ హక్కు. హక్కుకి కానీ డొక్కలు పెడతాను ఏమనుకుంటున్నావు? మీకున్న హక్కులతోనే ఉన్న బొక్కలు పూడ్చోలేక చేస్తున్నాం మేము. మీరు కొత్తగా హక్కులు సృష్టించకండి. హక్కు అంటే హక్కు. ఏమో ఆల్ఖైదా తీవ్రవాదులు ఇండియాలో ఎంటర్ అయినట్టు ఒక్కొక్కరు నా ఇంట్లో ఎంటర్ అవుతున్నారంటే బాంబులు వేయడానికి మీరు. ఏమ్మా ఎక్కడ దొరికారా నాకు మీరు? నా కాముకున్న నా పిల్లానికి కాలు దువ్వేటట్టు చేశారనుకో, తర్వాత తల దువ్వుకోవడానికి ఎంట్రికలు లేకుండా చేస్తానేమనుకుంటున్నావో. అమ్మా చాలా రోజుల తర్వాత ఒక జాతి జంతువులు మాట్లాడుకుంటే ప్రేమగా ఇలా నాకుంటూ మాట్లాడుకుంటాయి. ఈ జంతువులు ఏంటో ఎవరిని నాకిద్దామని మాట్లాడుకుంటాయి. నందిని, అయ్యో నందిని, మా ఆయన దుబాయ్ నుంచి టచ్ స్క్రీన్ పంపించాడే, చూసావా? జూమ్ ఇన్ జూమ్ అవుట్, జూమ్ ఇన్ జూమ్ అవుట్. మేమే ఫోన్లో జూమ్ చేస్తే అన్ని కనబడతాయి, నీకు జూమ్ చేస్తే ఏం కనబడతాయి? ఏం మాట్లాడుతున్నావు గోపాలం? మాట్లాడుతున్నావు. ఇంకోసారి నా ఇంటికి నందిని గిందిని అనుకుంటా వచ్చావనుకో, నరికి పోగులు పెడతాను. నాటకాలు తప్పుతున్నారు ఒకరొకరు. అమ్మ మొత్తం ఇది పరద చాటు ఉండే చేస్తుంది ఇది. నేను కొద్దిగా మార్కెట్కి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. నందిని 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 వాళ్ళందరూ కొత్త గోపాలం మండుతుంది. మండదా? నాకెంత మండాలా మీకు? ఇంకోసారి నా ఇంటిలో వచ్చిన నందిని పిలిచి నరికి పోగులు పెడతాను, నరికి పోగులు పెడతాను ఒక్కొక్కరికి. ఏమే దుప్పటి తీసుకురా. ఏమే నీ మెల్ల 2 గ్రాములు బంగారం కూడా లేదు కదే. ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు కదే. నీ జీవితానికి బ్యూటీ పార్లర్ కూడా లేదే. 2 గ్రాములు బంగారంలో కూడా లేదు కదా, వాషింగ్ మిషన్ కూడా లేదు కదే. ఏమైందే? వాళ్ళు ముగ్గురు కల్లోకి వచ్చారండి. వచ్చారా? ఏమన్నారు? నీ ఇంట్లో ఏమీ లేవు, కొనుక్కో అన్నారు. అన్నారా? ఏ ఎలక ముఖంలారా బయటికి రండి ఒకసారి. ఏంటి గోపాలం అర్ధరాత్రి లేపుతున్నావు? మా ఆవిడ కల్లోకి వస్తున్నారంటే మీరు. ఏం మాట్లాడుతున్నావు గోపాలం? అమ్మ ఏం మాట్లాడుతున్నా అంటావేంటి? పగలు ఇంట్లోకి వస్తారు, అయితే మా ఆవిడ కల్లోకి వస్తారు. నన్ను బతకనివ్వరా? దీనికి ఒకటే సొల్యూషన్. మిమ్మల్ని ఏమే నేను 15 సంవత్సరాలు జైల్లోకి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త. ఎందుకండి? వీళ్ళు ముగ్గురు చంపేస్తాను. ఏమండి వద్దండి, ఏమండి? ఎందుకు చంద్ర సార్ మా ఆడవాళ్ళంటే మీకు అంత పగ? అరే ఆడవాలంటే పగ ఏంటి? నేను యాక్చువల్లీ నా పిల్ల ఉంది కదా. కాదు, మీరు మీ వైఫ్ ని కంట్రోల్లో పెట్టుకోవాలి, కానీ పక్కోళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ ని మీరు కొడతారా? రోజా గారు, ఈ స్కిట్ ని మనం ఖండించాలి. హౌ ఇస్ దిస్ పాసిబుల్? హౌ ఇస్ దిస్ అలౌడ్? నేనైతే పూర్తిగా ఖండిస్తున్నా. ఫస్ట్ నువ్వు కష్టపడి పని చేసి జీతం అన్నా పెంచుకొని మీ ఆవిడ కోరికలు తీర్చు, లేదా మీ ఆవిడకి కోరికలు రాకుండా కంట్రోల్ చేయి. దీన్ని బట్టి అర్థమైంది కదా, నీ సావు నువ్వు సావు అంటారు తప్ప అయ్యో ఏ ఆడదమ్మా చెయ్యొద్దే అనుకో, నలుగురు కలిసి మిమ్మల్ని కొడతారు. డబ్బన్న సంపాదించి ఈ సావు నువ్వు సావు. బాగుంది మీ స్టైల్, ఫ్యామిలీ ఇది. సో దాంట్లో ఒక కొత్త కాన్సెప్ట్, కల్లోకైనా వస్తారు, మీరు లేనప్పుడు ఇంట్లోకైనా వస్తారు, మీరు ఉన్నప్పుడు కూడా వచ్చి మీ జీవితాల్ని డిస్టర్బ్ చేస్తారు అనేది. వెరీ నైస్. నాగ్ బాబు
బాబు సార్, ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్, టచ్ స్క్రీన్ ఫోన్, వాషింగ్ మిషన్, కొంచెం ఒక Beauty parlour. 10-20 తోల బంగారం అంతే కదా అడిగేమో. ఆఫ్టర్ ఆల్ అది ఒక మధ్య తరగతి ఆఫ్టర్ ఆల్ అది. నాకైతే బాగా నచ్చింది. ఇలా ఇంటికి వచ్చి పెళ్ళాలని ఇన్ఫ్లుయెన్స్ కొట్టడం తప్పలేదు. కల్లోకి వచ్చినందుకు కూడా కొట్టావు. వెరీ గుడ్, బాగుంది, నైస్, ఎంటర్టైన్ చేశారు బాగా.